ఈ ఏడాది మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామదేవత బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రముఖులు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గ్రామదేవత బలుసులమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన లక్ష గాజుల పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, బాబ్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, వారి మిత్ర బృందం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారి జాతర మహోత్సవానికి సన్నాహ కార్యక్రమంగా మొదలైన లక్ష గాజుల పూజకు సంబంధించి పట్టణంలోని అన్ని వార్డులలో ప్రతి ఆడపడుచుకు ఈ గాజులు అందేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ నెల 22వ తేదీన ప్రతి వార్డులోని ప్రధాన దేవాలయాల వద్ద ఈ గాజుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలో జాతర కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలు కానున్నట్టు తెలిపారు. జాతర కార్యక్రమంలో పట్టణంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జరిగే బలుసులమ్మ జాతర సందర్భంగా 1,00,000 పైన గాజులు ప్రతి సోదరిమణికి అందించాలనే ఉద్దేశంతో ఆలయ కమిటీ సభ్యులు శ్రీరంగం అంజి గారు, వారి మిత్రులు, అంతేకాకుండా గ్రామ పెద్దలందరూ కూడా ఆలోచన చేసి సౌభాగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఆలోచనతో ఈ యొక్క 11 రోజులు అమ్మవారికి పూజలు చేసి ఈ గాజులన్నీ కూడా మరి అన్ని వార్డుల్లోనూ ఉన్న శ్రీమూర్తులకి పంచే విధంగా ఈ ఏర్పాట్లు చేశారు. మీరందరూ ఈ రోజు నుంచి జాతర జరుగుతుందనే ఉద్దేశంలో ఉండాలి. జాతరని బాగా జరిపించాలి. మనందరూ కలిసి మీ అందరూ దాంట్లో పాత్రదారులు అవ్వాలి, అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. మరి మీరు సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజలన్నీ జరుగుతున్నాయి. అందరూ కూడా మరి దీన్ని సహకరించండి. మరి దీనికి అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా అందరు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా దీంట్లో భాగస్తులయ్యి ఇది మన ఇంట్లో కార్యక్రమంలాగా అందరూ కూడా మీరు ప్రతి ఇంట్లో కూడా గాజులను ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు ఆ ఇంటికి పంపించే విధంగా ఈ మహాప్రసాదం అనుకుని మరి ఇవన్నీ తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖుని వార్డుల్లోకి పంపడం జరుగుతుంది. అందరూ దీంట్లో కమిటీలో ఉత్సాహంగా ఉండే అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పేరు రాయించుకుని ఇది నా బాధ్యత అనుకుని అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈ జాతర ఉత్సవాన్ని ఎంతో ఘనంగా ఇప్పటి నుంచి కూడా ఏర్పాట్లు చేసే అవసరం ఉంది. మరి ఖచ్చితంగా మంచి రోజు చూసి మరి మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేపడతాం. అది ఫిబ్రవరి ఏదో మంచి రోజు చూసి అన్ని కార్యక్రమాలు మొదలు పెడితేనే కానీ మనం మార్చి 12వ తారీఖు నుంచి మనం 25వ తారీఖు దాకా మనం కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. అమ్మవారి కృపకి, బలుసులమ్మ తల్లి కృపకి పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలుసులమ్మ తల్లి. బలుసులమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, కుటుంబ సభ్యులు అందరూ సహకారాలతో మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అమ్మవారికి 1,00,000 గాజులతో పూజా కార్యక్రమాలు 11 రోజులు పూజా కార్యక్రమాలు చేసి 21వ తారీఖు నుంచి మన 35 వార్డుల్లో ఉన్న ముత్తైదువులందరికీ కూడా ఈ గాజులు అందించాలనే సంకల్పంతో మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. కావున దీనికి ప్రతి వార్డులో కూడా ప్రముఖ దేవాలయాల్ని మేము తీసుకుని ఆ దేవాలయాలు కూడా ముందు రోజున క్యాన్వసింగ్ చేయించాము. ఆ దేవాలయం దగ్గరకు వచ్చి మహిళామూర్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సేవాభాగ్యంగా కావాల్సిన వాళ్ళు ముందుగా వచ్చి ఇక్కడ ఆలయం దగ్గర మీ పేర్లు నోట్ చేయించుకున్నతో ఇక్కడ బొలుసులమ్మ గుడి మహిళా సేవకులు, లలితా సత్సంగ సభ్యులు వారు ఉంటారు. వారితో మీరు కూడా మమేకమయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై బొలుసమ్మ తల్లి. వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలి. ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ జాతర ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా చెయ్యాలని చెప్పి ఆలయ కమిటీని, అలాగే మరి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి బొలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలతోటే ఈ తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం అందరం కూడా ఒకే చోట వివిధ మతాలు, వివిధ కులాలు అందరం కూడా కలిసిమెలిసి మరి ఈ పట్టణంలో జీవనం కొనసాగిస్తున్నాం. అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి హింసలు లేకోకుండా చాలా చక్కగా ఆ అమ్మ ఆశీర్వచనంతో మనం అందరం కూడా
ఇక్కడ ఈ పట్టణంలో జీవనం కొనసాగిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఆ అమ్మ ఆశీర్వచనం కొరకు మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారంగా మార్చి 12వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. జాతర కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరూ పూర్తిగా సహకరించవలసిందిగా ఆలయ కమిటీతోటి పూర్తిగా సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మన గ్రామ దేవత అయిన బలిసలమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవంలో భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఒలవల బాబ్జీ గారికి, సతీష్ గారికి, అలాగే రాంపండ్ గారికి, స్వామి గారికి, ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న తమ్ముడు శ్రీరంగం అంజి గారు, అలాగే ఈవో గారు చంద్రశేఖర్ గారికి, వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ బలిసలమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఏదైతే ఆ బలిసలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 1,00,000 గాజుల అలంకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి ఆ బలిసలమ్మ తల్లి ఆశీస్సులు మా అందరికీ ఇచ్చే విధంగా చేసినందుకు తమ్ముడు అంజి గారికి, కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జాతర మహోత్సవం ఉందో మరి రాబోయే రోజుల్లో ఆ బలిసలమ్మ తల్లి తాడేపల్లిగూడెం నియోజకవర్గం అందరినీ కూడా కాపాడే తల్లి మన బలిసలమ్మ తల్లి, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, బలిసలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిపించే కార్యక్రమంలో భాగంగా అంతా సుభిక్షంగా జరగాలని, తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యంతో తొలతూగాలని, ఈరోజు ఏదైతే గాజుల అలంకరణ కార్యక్రమం పెట్టారో అందరూ స్త్రీమూర్తులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో పసుపు కుంకాలతో చల్లగా దీవించే తల్లి, చల్లని తల్లి బలిసలమ్మ తల్లి అమ్మవారిని దర్శించి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. బలిసమ్మ దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొత్స శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, కుటుంబ సభ్యులు అందరూ సహకారాలతో మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అమ్మవారికి 1,00,000 గాజులతో పూజా కార్యక్రమాలు 11 రోజులు పూజా కార్యక్రమాలు చేసి 21వ తారీఖు నుంచి మన 35 వార్డుల్లో ఉన్న ముత్తైదువులందరికీ కూడా ఈ గాజులు అందించాలనే సంకల్పంతో మా అన్నయ్య బొత్స శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. కావున దీనికి ప్రతి వార్డులో కూడా ప్రముఖ దేవాలయాల్ని మేము తీసుకుని ఆ దేవాలయాలు కూడా ముందు రోజున క్యాన్వసింగ్ చేయించాము. ఆ దేవాలయం దగ్గరకు వచ్చి మహిళామూర్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సేవాభాగ్యంగా కావాల్సిన వాళ్ళు ముందుగా వచ్చి ఇక్కడ ఆలయం దగ్గర మీ పేర్లు నోట్ చేయించుకున్నతో ఇక్కడ బలిసలమ్మ గుడి మహిళా సేవకులు, లలితా సత్సంగ సభ్యులు వారు ఉంటారు. వారితో మీరు కూడా మమేకమయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై బలిసలమ్మ తల్లి.